అందరికీ నా నమస్కారం. నా పేరు చిన్ని. నా బీటెక్ కంప్లీట్ అయిపోయింది. నేను హైదరాబాద్లో జాబ్ కోసం 3 ఇయర్స్ సెర్చ్ చేశాను. ఎన్నో కోర్సెస్ చేశాను. ఎన్నో కంపెనీస్ చుట్టూ తిరిగాను. కానీ ఎక్కడి నుంచి నాకు ఇంటర్వ్యూ కాల్స్ కానీ జాబ్ కాల్స్ కానీ ఏమీ వచ్చేవి కాదు. ఇలా నాలాగే లక్షల మంది హైదరాబాద్లో ఇలా సిచ్యువేషన్లోనే ఉన్నారు. నా ఫ్రెండ్ ఇచ్చిన సలహా మేరకు నేను బెంగళూరులో వచ్చాను. బెంగళూరులో వచ్చి జాబ్ సెర్చ్ చేస్తూ నాకు 1 వీక్లో విప్రోలో జాబ్లో జాయిన్ అయ్యాను. అప్పుడు ఆలోచించాను, ఎందుకు ఏమిటి ఇలా జరిగింది, నేను ఎక్కడైనా ఇంటర్వ్యూస్లో మిస్టేక్ చేశానని. అప్పుడు తెలిసొచ్చింది ఏంటంటే, మన రాష్ట్రానికి రావాల్సిన జాబులన్నీ పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ స్టేట్కి వెళ్ళిపోతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచిస్తే మన స్టేట్లో సమర్థమైన నాయకుడు ఎవరూ లేకపోవడం వల్లే ఇది జరిగింది. ఇప్పుడు నాకు ఒకటే ఉంది, నా వల్ల మన రాష్ట్రానికి ఏంటి అవి అందరికీ నా నమస్కారం. నా పేరు చిన్ని. నా బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 3 ఇయర్స్ నేను హైదరాబాద్లో జాబ్ కోసం సెర్చ్ చేశాను. ఎన్నో కోర్సెస్ చేశాను. కానీ ఎక్కడి నుంచి నాకు ఇంటర్వ్యూ కాల్స్ కానీ జాబ్ కాల్స్ కానీ ఏమీ వచ్చేవి కాదు. ఇలా నాలాగే లక్షల మంది హైదరాబాద్లో ఇలానే చేస్తూ ఉన్నారు. అప్పుడు నా ఫ్రెండ్ ఇచ్చిన సలహా మేరకు నేను బెంగళూరులో వచ్చి జాబ్ సెర్చ్ చేశాను. బెంగళూరు వచ్చిన 1 వీక్లో నాకు విప్రోలో జాబ్ వచ్చింది. అప్పుడు నేను ఆలోచించాను, ఎందుకు, ఏం జరిగింది, ఇంటర్వ్యూ కాల్స్ వల్ల ప్రాబ్లం ఏంటి అని. అప్పుడు నాకు తెలిసొచ్చింది ఏమిటంటే, మన రాష్ట్రానికి రావాల్సిన జాబులన్నీ పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి. ఇది ఎందుకు జరుగుతుంది? మన రాష్ట్రానికి సమర్థమైన నాయకుడు అధికారంలో లేడు అని తెలిసింది. ఇప్పటి వరకు నా ప్రొఫెషనల్ లైఫ్ కానీ నా పర్సనల్ లైఫ్ కానీ అంతా బాగానే ఉంది. కాకపోతే ఎక్కడో ఒక వెలితి ఏంటి, ఏం జరుగుతుంది అని. అప్పుడు ఒకటే ఆలోచించుకున్నాను, నా వల్ల నా స్టేట్కి ఉపయోగం ఏంటి, నేను కట్టే ట్యాక్సెస్ కానీ ఏమైనా కానీ కర్ణాటక గవర్నమెంట్కి వెళ్తున్నాయి. దానివల్ల నా స్టేట్కి ఏమీ యూజ్ లేదు. అదే ట్యాక్స్ మన స్టేట్లో కడితే నా వల్ల స్టేట్ ఎంతో కొంచెం అన్నా డెవలప్ అయ్యేది అనేది నేను ఆలోచించుకున్నాను. అలా జరగాలి అంటే మన స్టేట్లో కూడా జాబ్స్ రావాలి. జాబ్స్ రావాలంటే సమర్థమైన బాబు గారు రావాలి. బాబు వస్తేనే జాబ్స్ వస్తాయి. ఇది అనుకుంటున్నాను. దీనివల్ల మనం చేయాల్సింది ఏంటంటే, అందరం వెళ్ళి ఓటేసి బాబు గారిని గెలిపించాలి. జై తెలుగుదేశం.